తెలిస్తే కాదు తెలిస్తే రావాలని చెప్తే తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల నుంచి ఈరోజు ఇందిరా పార్కు ధర్నా చౌక్ వేదికగా కొన్ని వేల మంది ఎక్కడికక్కడ పోలీసులు బీసీ బిడ్డలను నిర్బంధించిన 10,000కు పైగా జనాలు ఈరోజు సత్యాగ్రహ దీక్షకు హాజరయ్యారు. వారందరికీ బీసీ సోదరులారా, బీసీ ఉద్యమం నిజమైన బీసీ ఉద్యమం హక్కుల సాధన కోసం ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ వేదిక అయింది, ఆరంభమైంది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ దేశానికే రోల్ మోడల్ అంటూ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసింది. కానీ అడుగున మోసం చేస్తుంది. మీరు మొన్న గమనిస్తే పార్లమెంటు వర్షాకాల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఒక్కరు కూడా పార్లమెంట్లో బీసీ బిల్లు గురించి ప్రస్తావించలే. మరి మీకు నిజమైన ప్రేమ ఉంటే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే మీరు ఎందుకు ప్రస్తావించలేదని అడుగుతున్నాం. మీకు ఆర్ కృష్ణ గారు పలుసార్లు రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా బీసీ బిల్లు సాధనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, మీరు ఈ మార్గాల ద్వారా ఈ బిల్లును అమల్లోకి తీసుకురావచ్చు అంటే వాటన్నిటిని పక్కన పెట్టి నిన్న మొన్న వాళ్ళ రాజకీయ వ్యవహారాల కమిటీ మంత్రుల కమిటీలు వేసి 3 రోజుల్లో మళ్ళీ ఒక నివేదిక ఇస్తామని చెప్తున్నారు. ఎవరిని మోసం చేయడానికి మేము ఈ నివేదికలు మాటికి పేపర్లలో పార్టీల పరంగా మేము సీట్లు ఇస్తామని చెప్తున్నది. ఎవరు అడిగారో మిమ్మల్ని పార్టీ పరంగా సీట్లు ఇమ్మని? జిల్లా గ్రామ స్థాయిలో సర్పంచుల్లో బీఫామ్ లేని వాటికి పార్టీల పరంగా మీరు ఏ విధంగా నిర్ణయిస్తారు? అసలు పార్టీ పరంగా ఇవ్వాలన్న మోసపూరిత ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? రాహుల్ గాంధీ గారు తరచుగా చెప్తారు తెలంగాణలో జరిగే బీసీ రిజర్వేషన్లు దేశానికే రోల్ మోడల్ అని. అంటే మీరు చేసే మోసం రోల్ మోడలా? మీరు చేస్తున్న దగ రోల్ మోడలా? మీరు ఎంతకాలం ఇవన్నీ సాగవు? ఈరోజు చూస్తే ఇందిరా పార్కు వేదికగా ఆర్ కృష్ణ పిలుపు మేరకు వేలాదిగా తరలి వచ్చిన బీసీ బిడ్డల ఆగ్రహాన్ని అయినా చూసి మీ బుద్ధి మార్చుకోండి. ఇప్పటికైనా మన దగ్గర ఉన్న 2 మార్గాలలో మీరు ఈ బిల్లును మళ్ళా ఒకసారి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి గవర్నర్ గారికి 2వ పంపిస్తే గవర్నర్ గారు తిరిగి దాన్ని రిటర్న్ చేసే అవకాశం ఉండదు, ఆమోదించే అవకాశం ఉంటుంది. లేదంటే తమిళనాడు తరహాలో మరొకసారి 90 రోజుల గడువు పూర్తయింది కాబట్టి మా బిల్లులను ఆమోదించండి అయ్యా అని చెప్పి మనం సుప్రీంకోర్టులో మ్యాండమస్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు దయచేసి బీసీ బిడ్డల ఆగ్రహానికి బలి కావద్దు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గర దీన్ని అమలు చేసే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు తొండి లెక్కలు చేసి ఎగ్గొట్టాల ఆలోచనని మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఏర్పాటు చేసిన ఈ సత్యాగ్రహ దీక్షకు వేలాదిగా తరలి వచ్చిన బీసీ బిడ్డలందరికీ పేరున జాతీయ బీసీ సంక్షేమ సంఘం, అనుబంధ సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అలాగే మేధావుల సంఘాలు, వివిధ ఉద్యమ సంఘాలు, రాజకీయ పార్టీల ప్రముఖులు, ప్రతినిధులు అందరికీ కూడా పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది జాతీయ బీసీ సంక్షేమ సంఘం. బీసీ సోదరులారా, మనం ముందుంటే ఉద్యమాన్ని చేపడితే మన వెనక నడిపేయడానికి వేలాదిగా మన సైన్యం ఉంది. కాబట్టి భావజాల వ్యాప్తిని గ్రామానికి తీసుకెళ్ళండి. తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అని ప్రతి తెలంగాణ బిడ్డ ప్రతి పల్లె నుంచి ఢిల్లీ దాకా ఎలాగైతే జై తెలంగాణ అన్నారో మీరందరూ ఈరోజు జై బీసీ అనే నినాదంతో మనం ముందుకెళ్తే మనం కలలు కన్నా అన్ని రకాల మన బీసీ డిమాండ్లను మనం నెరవేర్చుకుంటామని తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా దయచేసి ఈ వేదికను ఈ న్యూస్ను ప్రాపర్గా కవర్ చేయాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై బీసీ.